హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా. దానికి కావాల్సింది ఒక ఉల్లిగడ్డ, 2 మిరపకాయలు, 3 ఎగ్స్. అవి కట్ చేసి పెట్టుకుని ఫ్రెండ్స్ ఫస్టే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నా. ఆ బౌల్లోకి 3 ఎగ్స్ పలగొట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, అది అయిపోయింది. ఇప్పుడు నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ దాంట్లోకి. చూడండి, అందులోకి మనకు సరిపోయినంత ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. సరిపడినంత ఉప్పు, అందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చినంత, అంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు. చూడండి, కొంచెం పసుపు. దానిలో కొంచెం చికెన్ మసాలా అనేది మన ఇష్టం. అది ఉంటే వేసుకోవాలి, లేకపోతే లేదో, అవసరం లేదు అది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలుపుకోవాలి. నేను కలుపుకున్నా. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను పొయ్యి మీద అది దోశ పెంక పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకున్నా. కొంచెం ఆయిల్ కట్టడానికి అక్కడిక్కడ అంటున్నా. పెంక వేడైందా కాలేదని చూసిన. అదే ఎగ్ కూడా దాని మీద పోసేసుకున్నా. కలుపుకున్న ఏదైతే గుడ్డు ఉందో అది పెంక మీద వేసేసుకున్నా. చూడండి, తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. కొంచెం పెట్టినప్పుడు మనం పెద్ద మంట పెట్టుకున్నాం అనుకో, తొందరగా దానికి వేడి తగిలి కానీ స్టక్ అయిపోతుంది అన్నమాట. అంటే మంచిగా అవుతుంది. తర్వాత కొంచెం దాన్ని లేపుకొని అక్కడిక్కడ అన్నాం అనుకో, ఎగ్ అనేది కూడా మంచిగా సమానంలోకి వచ్చేస్తుంది. అది సమానం అవుతుంది, మంచిగా కాలుతుంది. బాగుంటుంది కూడా. చూడండి ఫ్రెండ్స్, అట్లా అనుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు తీసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది చిరిగిపోయింది ఫ్రెండ్స్, చిన్న చెంచా ఉంది. చెంచా చిన్న ఉంది కాబట్టి విరిగిపోయింది. చూడండి, కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను వీడియో నచ్చింది అనుకుంటున్నా. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయిపోయింది, ఆమ్లెట్ టైప్ చేసి అయిపోయింది. జస్ట్ దీనికి టైము ఒక 2 మినిట్స్ పట్టింది అంతే.